ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ అటు రేపు పర్యటించనున్నారు. శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుంటారు. రానున్న రోజుల్లో శ్రీశైలంను తిరుమల తరహాలో అభివృద్ధి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది. ఇక కర్నూలు నగర శివారులో వర్చువల్ గా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు ఆయన. సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 16న కర్నూలు జిల్లా పర్యటనకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. మనం చూస్తూ ఉన్నాం విజువల్లో. ఏదైతే ఈ మెయిన్ జర్మన్ షెడ్ ఉందో ఇక్కడే భారత ప్రధానితో పాటు ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం, మిగతా కేంద్ర కావచ్చు ఇటు రాష్ట్ర సంబంధిత ముఖ్య నేతలు మాత్రమే ఈ ఏదైతే సభ ప్రాంగణం ఉందో ఈ డయాస్ నుండే జాతిని ఉద్దేశించి మాట్లాడనున్నారు. అయితే 16వ తేదీ ఉదయం 7 గంటలకు ఢిల్లీ నుండి నేరుగా బయలుదేరి ఓరోకల్ ఎయిర్పోర్ట్లో ఇక్కడే ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడ నుండి నేరుగా ప్రత్యేక హెలిప్యాడ్లో శ్రీశైల భ్రమరాంబ అమ్మవార్లను దర్శించుకోవడం కోసం సున్నిపేటకు చేరుకుంటారు. సున్నిపేట నుండి నేరుగా రోడ్డు మార్గం గుండా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వాములను దర్శనం అనంతరం మరోసారి అక్కడే శివాజీ స్ఫూర్తి కేంద్రంలో 10 నిమిషాల పాటు అక్కడే ధ్యానం చేసిన తర్వాత అక్కడి నుండి మరోసారి ఈ ప్రత్యేక హెలిప్యాడ్లో అక్కడి నుండి నేరుగా కర్నూలుకు చేరుకుంటారు. కర్నూలుకు చేరుకున్న తర్వాత ఏదైతే ఈ నన్నూరు సమీపంలో రాగమయూరి గ్రీన్ హిల్స్ ఉందో ఈ ప్రాంతంలోనే జాతిని ఉద్దేశించి సూపర్ జీఎస్టీ, సేవింగ్ జీఎస్టీ పేరిట ఇటీవల కాలంలో ఎన్డీఏ కూటమి తీసుకున్న ఈ జీఎస్టీ సంస్కరణల్లో 4 స్లాబుల్లో ఉన్న మార్పులు ఏవైతే ఉన్నాయో ఇటు 5, 12, 18, 24 గతంలో 4 రకాలుగా ఉన్న ఈ జీఎస్టీ స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో అందులో గతంలో ఉండే ధరల కంటే ఈ ఏడాది ఈ ధరలను తగ్గించి ఎన్డీఏ కూటమి నిర్ణయం తీసుకోవడం పట్ల పబ్లిక్లో ఈ జీఎస్టీ గురించి అవేర్నెస్ కల్పించడం కోసం కావచ్చు, లేదా ఉమ్మడి జిల్లాలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించిన సమయంలో నిత్యం కరువు కాటకాల్లో ఉంటూ వెనుకబడిన కర్నూలు జిల్లాకు ఇప్పటికే ఓరోకల్ సమీపంలో ఉన్న బెంగళూరు ఇటు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్గా ప్రత్యేకత కలదు. ఈ కారిడార్లో రానున్న రోజుల్లో ఇండస్ట్రియల్గా ఇంకా ప్రత్యేకంగా డెవలప్ చెందే విధంగా కేంద్రం ప్రత్యేకంగా వాటి గురించి మాట్లాడుతుందా, గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఇటు రాయలసీమ ప్రాంతానికి ముఖచిత్రంగా ఉన్న కర్నూలు ప్రాంతం ఉద్దేశించి భారత ప్రధాని ఏం ప్రసంగిస్తారన్నటువంటి ఆసక్తితో పాటు ఉత్కంఠ కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. మనం చూస్తూ ఉన్నాం ఈ సభ ప్రాంగణం అంతా కూడా ఇదంతా మెయిన్ జర్మన్ టెంటు ఏర్పాటు చేసి ఇదే భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ సభ నుండే ప్రసంగిస్తారు. ఈ సభ నుండి నేరుగా ముందు వైపు మనం చూస్తూ ఉన్నాం విజువల్లో దాదాపుగా ఇలాంటి సెట్స్ 3 సెట్లను అంటే 2 రోజులు ఈ క్లైమేట్ కూడా కొంత వర్ష భావం పడే ఛాన్స్ ఉండడంతో పెద్ద ఎత్తున 3 టెంట్లను నియమించినటువంటి పరిస్థితి మనం చూసే విజువల్లో. ఇదంతా కూడా మెయిన్ షెడ్. రైట్ సైడ్ మనం చూస్తూ ఉన్నాం. రైట్ సైడ్లో ఉండే ఇలాంటి సేమ్ ఇదే జర్మన్ సంబంధిత టెంట్ ఏదైతే ఉందో ఈ టెంటు కంప్లీట్గా రైట్ సైడ్లో ఉన్నటువంటి టెంటు ఇటు కల్చరల్ సంబంధించినటువంటి కల్చరల్ యాక్టివిటీస్కి ఏర్పాటు ఇచ్చారు. అయితే ఈ సభ ప్రాంగణంలో 10 గంటల నుండి నేరుగా పెద్ద ఎత్తున ఇప్పటికే ఈ ప్రత్యేక కల్చరల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో 10 గంటల నుండి ప్రారంభమై 2 గంటల వరకు ఇక్కడికి వచ్చే పబ్లిక్ను వారిని ఆసక్తిని రేపుతూ కొంత ఉల్లాసంగా ఉండే విధంగా కల్చరల్ యాక్టివిటీస్ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే ఓవరాల్గా ఇప్పటికే ఈ భారత ప్రధాని కర్నూలు ఉమ్మడి జిల్లా పర్యటనలో దాదాపు 10,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ఇటు ఓరోకల్ సమీపంలో ఉన్నటువంటి ఎయిర్పోర్టు ప్రాంతం నుండి సభ ప్రాంగణం వరకు దాదాపు 7,500 మంది కర్నూలు జిల్లా, ఇటు నంద్యాల జిల్లా పరిధిలో 2,000 మంది పైగా కూడా పోలీసులతో పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే నల్లమల్ల దట్టమైన అటవీ ప్రాంతంలో గతంలో మావోయిస్టులకు అడ్డాగా ఉన్న ప్రాంతం. అలాంటి సెన్సిటివ్ ప్రాంతాల్లో గతంలో కూడా భారత ప్రధానులు పర్యటించిన పరిస్థితి. అలాంటి ఈ జాబితాలో మరో 3వ వ్యక్తిగా కూడా నరేంద్ర మోడీ
భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకోవడానికి వెళ్తూ ఉన్నటువంటి సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే పోలీసు బలగాలు కంప్లీట్గా నల్లమల్ల ప్రాంతాన్నంతా కూడా జల్లెడ పడుతున్నటువంటి ఈ పరిస్థితి. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే భారీ ఎత్తున కూటమిలో ఉన్నటువంటి ఏపీలో ఉండే 3 పార్టీల కీలక నేతలందరూ కూడా ఇక్కడే మకం వేసి ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ సభ ప్రాంగణం అంతా కూడా పూర్తిగా పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు అన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితి. కేవలం ఈ సభా ప్రాంగణం అంతా కూడా ఈ రోజు నుండి ఎన్ఎస్జి వారి పరిధిలో ఉంటుంది, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ పరిధిలో ఉంటుంది. ఈ ప్రాంగణంలో మనం చూసే ఈ ప్రాంతంలో కేవలం వారి ఆధీనంలో ఉంటుంది. ఇక్కడికి ఎవరిని కూడా అనుమతించే అవకాశం ఉండదు. 16వ తేదీ ఉదయం నుండి ఆ పాసులు ఎవరికైతే ఉంటాయో వారిని నేరుగా ఈ ప్రాంతానికి అలౌ చేసేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ ప్రాంతంలో దాదాపు 400 ఎకరాల్లో 350 ఎకరాలు 11 చోట్ల పార్కింగ్కు ఏర్పాటు చేశారు. ఈ సభా ప్రాంగణం అంతా కూడా 50 ఎకరాల్లో దాదాపుగా 3 లక్షల మందికి ఈ సభా ప్రాంగణానికి వచ్చే అవకాశం ఉంది. వారికి తాగునీటి సదుపాయంతో పాటు తినడానికి వారికి కూడా ఆహారాన్ని ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేసినట్లుగా అన్ని ఏర్పాట్లు ఎప్పటికప్పుడు అధికారులు కావచ్చు, కీలక నేతలందరూ కూడా పర్యవేక్షిస్తూ అన్ని రకాల వాటన్నింటినీ కూడా ఏర్పాటు చేసినట్లుగా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, నన్నూరు నుంచి.